Hi, can I get a ticket for Peddi at 9:40 a.m.? Just one? Yes, one. Okay, green are open. Can I get N10? Okay, $25. 25. Okay. Peddi cinema in the 9:40. Hi, cinema అనిపించింది. పెద్ద సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. రామ్ చరణ్ బాగా చేశారు. రామ్ చరణ్ డైరెక్షన్, మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగుంది. రామ్ చరణ్ చాలా బాగా చేశారు. బాగా. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా బాగుందా? సినిమా ఎలా అనిపించింది? బాగుంది. రామ్ చరణ్ సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? బాగుందా? పెద్ద సినిమా ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? సూపర్. మీకు ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? అంత బాగాలేదా? పెద్దగా పెద్ద సినిమా వెరీ ఇన్స్పైరింగ్ మూవీ. యంగ్స్టర్స్ తప్పకుండా చూడాలి. యంగ్స్టర్స్ సినిమా ఎలా అనిపించింది? పెద్ద సినిమా ఎలా అనిపించింది? సూపర్. సినిమా ఎలా అనిపించింది? ఏదో ఉందా? యావరేజ్. సినిమా ఎలా అనిపించింది? గుడ్. మీకు ఎలా అనిపించింది? పెద్ద ఎలా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సూపర్ ఉంది. రామ్ చరణ్. హాయ్. సినిమా ఎలా అనిపించింది? గుడ్. రామ్ చరణ్ డెడ్ వెరీ వెరీ వెల్. మీకు గుడ్ మూవీ. మీకు సినిమా ఎలా అనిపించింది? సినిమా రామ్ చరణ్ యాక్టింగ్. రామ్ చరణ్ కొత్త యాంగిల్లో చూసాం. విలన్లు కలప దొంగలు సినిమాలు కాదండి, ఇలాంటి సినిమాలు చూడండి. యూత్కి ఇన్స్పిరేషన్. ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ రామ్ చరణ్ యాక్షన్ సూపర్. చిరంజీవి జీవితం ధన్యమైందండి. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? మీకు సినిమా ఎలా అనిపించింది? చూడడానికి వచ్చినట్లేదు, భరించడానికి వచ్చినట్టు. సినిమా ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? పెద్ద ఎలా ఉంది? బాగుందా? పెద్ద ఎలా ఉంది? బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయ్యాయి. చాలా బాగా యాక్టింగ్. మీకు ఎలా బొమ్మ హిట్ బాగా అనిపించిందా? హాయ్. పెద్ద సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందా? మీకు నచ్చింది? పెద్ద సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. ట్రైలర్ చూసి నాకు ఎలాంటి ఒపీనియన్ రాలేదు, బట్ సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. అది ఇందులో డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ సూపర్ ఉంది. యాక్టింగ్ బాగుందా? ఇందులో ఇది అంటారు హీరోయిన్ జాన్వీ కపూర్ గారు. జాహ్నవి కపూర్ యాక్టింగ్ కూడా ఓకే, బట్ ఎక్కువ పార్ట్ లేదు కదా, సో ఓకే. బట్ ఉన్నంత వరకు బాగుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంతా బాగుంది. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, లైక్ జగపతి బాబు గారు అని, మళ్ళీ లైక్ వేరే మూవీలోంచి కూడా ఉన్నారు, అంటే వేరే లాంగ్వేజ్ నుంచి కూడా ఉన్నారు కదా, ఎలా అనిపించింది? జగత్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ డిజైన్ అంతా చాలా బాగుంది. నాకు బేసిక్గా రామ్ చరణ్ యాక్టింగ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగా నచ్చింది. ఇంకా గౌడప్ప అని యాక్టింగ్, ఆయన వాళ్ళ గురువు గారు ఒక శివరాజ్ కుమార్ గారు బాగా నచ్చింది. అపోజిషన్ అంతా చాలా బాగుంది. ఓకే, ఫ్యాన్స్కి నచ్చుతుంది అంటే? చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్కి నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది? నాకు ఓవరాల్గా బాగా నచ్చింది. కాకపోతే ఇది లాస్ట్లో సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మిగతా ఓకే, సో కానీ ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే? ఓవరాల్ సినిమా టేకింగ్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పెద్ద సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఒక రాధేశ్యాము, ఒక ఆదిపురుస్తాడు, ప్రభాస్ ఎలా కంబ్యాక్ ఇచ్చాడో, ఒక గేమ్ చేంజర్ ఆచార్య తర్వాత రామ్ చరణ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇది రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ. డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ ఎలా? బాగుంది. మ్యూజిక్ బాగోదని నేను ఫీల్ అయ్యాను, బట్ చాలా బాగుంది.
బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ యా ఫస్ట్లో కొంచెం ఉంది కానీ బట్ స్టోరీలోకి వెళ్ళేసరికి అంత కనిపించదు. బట్ అండ్ ఓవరాల్ ఎండింగ్లో చాలా ఇంకా జగపత్ బాబు గారు, శివరాజ్ ఆయన కుమార్ క్యారెక్టర్ గారు చాలా బాగుంది. ఇద్దరి క్యారెక్టర్స్ చాలా బాగుంది. యా ఫ్యామిలీతో చూడొచ్చు. యా ఫ్యామిలీస్ వచ్చారు, చాలామంది వచ్చారు ఫ్యామిలీస్. యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది అంటారు? ఫ్యాన్స్ కంటే రంగస్థలంతో పాటుగా ఉండే సినిమా మేబీ ఇంకా హై వెళ్ళొచ్చు. బట్ అది ఇంకా ప్రస్తుతం ఇంకా ఫస్ట్ కాబట్టి ఇంకా బుచ్చిబాబు గారిది ఫస్ట్ సినిమా ఓపెనర్తో కంపేర్ చేస్తే ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఈ సినిమా స్కేల్ కూడా చాలా పెరిగింది. చాలా బాగుంది. ఓవరాల్గా రామ్ చరణ్ యాక్టింగ్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పవలసిన లేదు. అసలు చాలా బాగా చేశారు. నేను బాగా ఫీల్ అయిన విషయం ఏంటంటే క్లైమాక్స్లో బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్ రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ అవుతుంది. కంబ్యాక్ మూవీ అంటే 100%. సో ఓవరాల్ అంటే సినిమా ఎలా ఉందంటే ఓవరాల్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు పెద్ద సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? జస్ట్ నౌ ఇప్పుడే ఫస్ట్ షో చూసాము షికాగోలో. ఇట్స్ బీన్ వెరీ గుడ్ మూవీ. ఎందుకంటే రామ్ చరణ్ రంగస్థలం తర్వాత ఆర్ఆర్ఆర్ అండ్ లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేశా, కానీ దిస్ టైమ్ ఇట్స్ వన్ మ్యాన్ షో. క్రేజీ అంటే తన యాటిట్యూడ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్, డ్యాన్స్ కానీ, అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్, తను పైల్వాన్గా చేసిన విధానం కానీ, ఎవ్రీథింగ్ ఇట్స్ ఇన్స్పిరేషన్. అండ్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యా మెగా ఫ్యాన్స్కి అయితే ట్రీట్, వెరీ 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 ఫుల్ మీల్స్ పెట్టేశాడు బుచ్చిబాబు. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. యా మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పరంగా బాగా చేశారు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే యా ఏఆర్ రెహమాన్ హీఈస్ అ లెజెండ్. యా డైరెక్షన్ బుచ్చిబాబు, యా హీఈస్ లైక్ చూడ్డానికి చిన్నగా ఉన్నా కానీ చాలా పెద్దగా ఇచ్చాడు. యా లైక్ పీపుల్ విల్ ఎంజాయ్. ఉప్పెన మూవీ చూసుంటారు కదా, మీకు ఇది ఎలా అనిపించింది దాని కంపేర్? అంటే ఉప్పెన అనేది చిన్న బడ్జెట్, అండ్ ఉప్పెన తర్వాత 5 years గ్యాప్ తీసుకొని ఇప్పుడు రామ్ చరణ్ తోటి ఇంత పెద్ద మూవీ చేయడం అనేది లైక్ ఇట్స్ అ బిగ్ థింగ్. తను రామ్ చరణ్ ఇచ్చిన ఆపర్చునిటీని చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకున్నాడు అని చెప్పాలి. అండ్ ద స్క్రిప్ట్ రైటింగ్ హీ హ్యాస్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. యా హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు. అండ్ రామ్ చరణ్ గారికి హీఈస్ లైక్ తను ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఈ మూవీని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా 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 పెద్ద విషయం. అండ్ హీ ఈజ్ అప్ టు ద మార్క్. అండ్ రంగస్థలాన్ని మించి ఉంటుంది ఇందులో పర్ఫార్మెన్స్. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. ఆడియన్స్ కూడా అందరు, నార్మల్ ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్కి పెద్ద హిట్ ఇచ్చేశాడు. థ్యాంక్ యూ.